నది అవతల దర్శనాన్నయితే చూసేశారు. మరి నది ఇవతల టెంపుల్‌ని దర్శనం ఎలాగైంది చూసేద్దాం వచ్చేసేయండి. హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బోట్‌లో తిరుగు ప్రయాణం అయితే వచ్చేసామనమాట. ఇక్కడ కనిపిస్తున్న నందికి నా గురించి నేను ఒక విషయం చెప్పాను. ఆ శివయ్యకి చెప్తాడో లేదో మరి. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ అయితే ఒక దత్తపీఠం అనమాట. దత్తపీఠం గురించి నాకు పెద్దగా ఏం తెలీదు కానీ దీని స్థాపకులను చూపిస్తాను చూసేసేయండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారుగా వీళ్ళందరే దీని స్థాపకులనమాట. దీని గురించి నాకు పెద్దగా ఏం తెలీదు. కానీ తపస్సులు మునులు ఎలా తపస్సు చేస్తారో వీళ్ళు కూడా అలాగే అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో వ్యక్తి ప్రధాన స్థాపకుడనమాట. అంటే దీన్ని స్థాపించిన వ్యక్తి. ఈయన బతికున్నప్పుడు నేనొకసారొచ్చాను. కానీ చనిపోయిన తర్వాత ఇదే అనమాట ఫస్ట్ టైమ్ రావడం. ఇక్కడ కనిపిస్తున్న సాయిబాబా దగ్గరే ఆయన సమాధి. జీవ సమాధి అయితే కాదు. ఇక్కడ మేము అర్చన కూడా చేయించుకున్నాం. చాలా ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తానికైతే ఇలా జరిగింది నా సంక్రాంతి. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీలో ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.